Hello friends, welcome to castuff.in website exclusively meant for online coaching for CA and CMA courses. మీ ఈ కోర్సెస్ అన్నీ కూడా బోత్ తెలుగు లాంగ్వేజ్లోను ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోనూ ఉంటాయి. And the tutor will be the person who has qualified in CA or CMA course. So my request, students, please log on to our website castuff.in and also please subscribe our YouTube channel. So this is the first session on GST. So without wasting much time, let us move into the session. స్టూడెంట్స్, నేను ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని కవర్ చేస్తాను. So today we will have introduction on GST. So fundamentals of GST ni చూద్దాం. Okay. So what is the difference between direct taxes and indirect taxes? Differences ఏంటి అని చూద్దాం. మీకు తెలుసు, డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది పేయర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ సఫరర్ ఆఫ్ ట్యాక్సెస్ విల్ బి ద వన్ అండ్ సేమ్. అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్, ఒకప్పుడు వెల్త్ ట్యాక్స్ ఉండేది. సో ఈ ట్యాక్సెస్లో పేరు సఫరరు ఒకళ్ళే ఉంటారు. అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే ఐఎమ్ ది సఫరర్, నాకెవరు కూడా తిరిగి ఇవ్వరు నేను గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ని. సో ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, payer of tax and sufferer of tax will be the one and the same. That means what? Impact and incidence on the same person. Means when I am paying the tax, I have to bear the tax. That means incidence is on me only. Nobody is going to reimburse me. So నేనే కట్టాలి, ఆ బాధను నేనే భరించాలి. That is what in case of direct tax. Okay, now let us move into indirect tax. Payer of tax will not be the sufferer of tax. That means I am paying the tax but I am not suffering at the same time. That means I am getting reimbursement from somebody else. So now first of all, what are all the indirect taxes? You may see before GST so many indirect taxes were there. చాలా indirect taxes ఉండేవి GST రాకముందు. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, అలాగే స్టేట్ లెవెల్లో వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అలాగే సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఆక్ట్రాయ్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. సో ఆల్ దీస్ ఆర్ ఆల్. So in all these cases, whoever is paying the tax, he can get reimbursement from the other person. So he may not be the sufferer of the tax. అంటే ఈయన పే చేస్తాడు కానీ ఆయన పే చేసింది ఇంకొక అతని దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇలా కాదు, ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళే ఆ ట్యాక్స్ని భరించాలి. సే I am selling the goods to Mr. X.
Now, being the seller of the goods, I will pay tax to the government, and whatever the tax I paid while issuing the invoice to the X, I can collect the same amount from the Mr. X. He is the buyer of the goods. సో నేను ఏదైతే గవర్నమెంట్కి పే చేస్తున్నానో నేను ఇన్వాయిస్ ఇష్యూ చేసేటప్పుడు నా బయ్యర్ దగ్గర నుంచి నేను అది వసూలు చేసుకుంటాను. వసూలు మీన్స్ రీఇంబర్స్మెంట్. ఓకే, సో ఇంపాక్ట్ ఈజ్ ఆన్ మీ. ఐఎమ్ గోయింగ్ టు పే టు ద గవర్నమెంట్, బట్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆన్ మై బయ్యర్, దట్ ఈజ్ ఆన్ మిస్టర్ ఎక్స్. సో నా మీద ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఆ ఇంపాక్ట్ని ఏం చేస్తున్నాను, నేను ఇంకొక అతనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఇన్సిడెన్స్ ఎవరి మీద పడింది, నా బయ్యర్ మీద పడింది. నెక్స్ట్, సీరియల్ నెంబర్ 2, ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్. యూ కెన్ సీ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్, బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ యూ హ్యావ్ టు పే ది ట్యాక్స్. దీస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బేసికల్లీ సప్లై బేస్డ్ ట్యాక్స్. మీన్స్ ఇఫ్ యూ సప్లై యూ హ్యావ్ టు పే ది ట్యాక్స్. క్లియర్? We will see in detail in the coming sessions what is the meaning of supply. All these things we will see. Okay. Next, rate of taxes are different from person to person. If you see income tax lo rates అనేవి vary అవుతాయి person to person. Here person అంటే human being అనే కాదు, artificial persons కూడా persons. Under income tax act you take the company, you take the cooperative society or partnership form, different income tax rates are applicable. Within individual అంటే who is human being, ఇండివిజువల్ కేసులో కూడా ఇఫ్ యూ సీనియర్ సిటిజన్కి ఒక స్లాబ్, అలాగే ఫీమేల్స్కి ఒక స్లాబ్, అలాగే మేల్కి ఒక స్లాబ్. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి డిపెండింగ్ ఆన్ ది పర్సన్. వేరే జిఎస్టీలో అలా రేట్స్ అనేది చేంజ్ అవ్వవు. రేట్స్ అనేది డిఫరెంట్ గూడ్స్కి డిఫరెంట్గా ఉండొచ్చు, 12%, 18% అలా ఉండొచ్చు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్సన్, నో రేట్స్ ఆర్ సేమ్. క్లియర్? నెక్స్ట్, డైరెక్ట్ ట్యాక్స్లో ఎంటైర్ రెవెన్యూ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్, వేరేస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కొంత పోర్షన్, in case of GST you take 50% will go to, on an average 50% will go to central government, 50% will go to state government. Clear? Next, previous year income assessed in the assessment year. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పుడు చూస్తే మీకు ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్కి రిటర్న్ ఫైలింగ్ ఎప్పుడు జరుగుతుంది, అసెస్మెంట్ ఇయర్లో జరుగుతుంది. క్లియర్? సో అసెస్మెంట్ ఎప్పుడు క్యారీ అవుతుంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జరుగుతుంది. ఈ ఇయర్లో నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తే నెక్స్ట్ ఇయర్లో నేను రిటర్న్ ఫైల్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్లో అసెస్మెంట్స్ జరుగుతాయి. సో జిఎస్టీలో అలా కాదు, నో ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ కాన్సెప్ట్ ఏం లేదు. ఈ ఇయర్లో నేను సప్లై చేస్తే ఈ ఇయర్లోనే నేను పే చేయాలి, ఈ ఇయర్లోనే రిటర్న్ ఫైల్ చేయాలి. సో అసెస్మెంట్ ఇయర్ అనేది క్వశ్చనే లేదు. నెక్స్ట్, డైరెక్ట్ ట్యాక్సెస్లో సిబిడిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, దే విల్ ప్లే ది మేజర్ రోల్ in governing the taxes, clear, in while issuing the notifications, rules, all these things. CBIC is the nodal body, highest authority. Next, డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రోగ్రెసివ్ నేచర్. అంటే మీరు చూస్తే మీకు ఇన్కమ్ పెరిగే కొద్దీ మీ స్లాబ్ పెరుగుతుంది. మీరు 10 lakhs ఇన్కమ్ దాటితే 30% స్లాబ్లోకి వెళ్తారు. క్లియర్? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి రిగ్రెసివ్ నేచర్, క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒక గూడ్ని మ్యానుఫ్యాక్చర్ చేశాను. సో ఆ గూడ్ వాల్యూ మీద నేను ట్యాక్స్ జిఎస్టీ అనేది పే చేస్తాను. ఇప్పుడు నా బయ్యరు, నేను ఆ గూడ్స్ని అమ్మినాక నా బయ్యరు అతను నేను ఏదైతే పే చేశానో నాకు అది అతను నా బయ్యర్ రీయింబర్స్ చేస్తాడు. నా బయ్యర్ ఏదైతే రీయింబర్స్ చేశాడో నాకు అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాడు. నెక్స్ట్, నా బయ్యర్ ఇంకొక అతనికి సేల్ చేస్తే అప్పుడు నా బయ్యర్ కూడా జిఎస్టీ కట్టాల్సి వస్తుంది.
అలా కట్టేటప్పుడు ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాడో అది మినహాయించి కట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో నా బయ్యర్ వాల్యూ ఎడిషన్ వాట్ ఎవర్ హీ హాజ్ యాడెడ్ ఆన్ దట్ పోర్షన్ ఓన్లీ హీ ఈస్ గోయింగ్ టు పే ది ట్యాక్స్ టు ద గవర్నమెంట్. క్లియర్? సో అలా చూస్తే మీకు ఏమవుతుంది, ఎప్పుడు కూడా ద ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్ ఈస్ గోయింగ్ టు పే highest tax to the government. The successive buyers have to pay only on value addition. Thereby, if you see the total tax component, it will be in regressive nature. Clear? Next, let us move into the history of implementation of GST Act. So this itself we can take so many sessions for completing how GST has evolved in India. So that itself it will take lot of time. So in brief, I am going to teach you. So Constitution 122nd Amendment Bill. So bill means in Parliament, okay, the ruling party will introduce the bill. So when that bill got acceptance in the Parliament, that bill is becoming an act. So bill has to become an act. So it has to be passed in the Parliament. Then President has to give, President of India has to give, Honorable President of India has to give assent to the bill, then it is going to be the act. Clear? So like that, Honorable President of India has given assent on this Constitutional 122nd Amendment Bill on 8th September 2016. On 8th September 2016, Honorable President of India has given assent, and that bill became Act 101st Act. It became, which paved the way for introduction of GST in India. Clear? So Constitution 101st Amendment Act 2016 was enacted on 8th September 2016 with following significant amendments. So this amendment has brought the amendments. So what are all those amendments? So 101st Amendment Act 2016 అనేది అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది కాన్స్టిట్యూషన్లో. ఏమేమి అమెండ్మెంట్స్ చూద్దాం. కాంకరెంట్ పవర్స్ ఆన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ టు మేక్ లాస్ గవర్నింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో బిఫోర్ దిస్ యూ షుడ్ నో, కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్ అని ఉంది. ఆ 7th షెడ్యూల్లో సెంట్రల్ గవర్నమెంట్కి కల పవర్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్కి కల పవర్స్ ఏంటి, లేదా కాంకరెంట్గా, అంటే కాంకరెంట్ మీన్స్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హ్యావింగ్ ద పవర్స్. సో ఇట్ వాస్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ 7th షెడ్యూల్. అలా చూస్తే మీకు కాంకరెంట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద లెవీ చేసే ఎటువంటి ఎంట్రీ కూడా యూనియన్ లిస్ట్లో కానీ స్టేట్ లిస్ట్లో కానీ లేదు. మీకు సర్వీసెస్ మీద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంట్రీ ఉంది. క్లియర్? అలాగే మ్యానుఫ్యాక్చర్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి ఎంట్రీ ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ. అలాగే స్టేట్స్కి సేల్ మీద ఎంట్రీ ఉండేది. ఇలా కాంకరెంట్గా, అంటే ఎట్ ఏ టైం లెవీ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటికి కలిపి ఎటువంటి ఎంట్రీ లేదు కాంకరెంట్గా. అది ఎట్ ఏ టైం ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్కి లేదు. సో ఈ అమెండ్మెంట్ 101st అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందంటే ఇటువంటి కాంకరెంట్ పవర్స్ ఇచ్చింది బోత్ పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్స్కి. సో టు మేక్ లాస్ గవర్నింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దట్ what has happened? Dual control of state and central authorities for all SSEs. Next, clear? We move to the next amendment. So Article 246A, the power to levy GST has been
given to the parliament as well as to legislature of every state. As we discussed, it has given concurrent powers to both parliament and state legislature to make laws governing goods and services. So by using that power, central government has enacted CGST Act, IGST Act, and respective state governments have enacted SGST Act, and union territories have with respect to UTGST, central governments have enacted UTGST Act. Now if you find in India as of now 28 states were there, and 28 states ఉన్నాయి కనుక 28 SGST యాక్ట్స్ అనేవి ఎనాక్ట్ చేయబడి, ఎనాక్ట్మెంట్ అంటే రూపొందించబడటం చేయబడింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సో ఫర్ త్రూ అవుట్ ఇండియా ఒక CGST యాక్ట్, ఒక IGST యాక్ట్ ఉంటుంది. 28 CGST యాక్ట్, 28 IGST యాక్ట్స్ ఉండవు. SGST యాక్ట్స్ మాత్రమే 28 స్టేట్స్ ఉన్నాయి కనుక 28 ఉంటాయి. UTGST యూనియన్ టెరిటరీస్కి సంబంధించింది. క్లియర్? నెక్స్ట్ point. IGST will be apportioned between center and states in the manner provided by the parliament by law as per the recommendations of the GST council. అంటే అసలు మీకు IGST ఎక్కడొస్తుంది, CGST ఎక్కడొస్తుంది, SGST ఎక్కడొస్తుంది అనేది తెలియాలి. IGST ఎక్కడొస్తుంది అంటే ఒక సప్లై అనేది 2 స్టేట్స్ మధ్య జరిగితే IGST అనేది అప్లికేబుల్ అవుతుంది, వర్తించబడుతుంది. ఇక్కడ ఈ చాప్టర్కి ఇలా గుర్తుపెట్టుకోండి. IGST ఎప్పుడు వస్తుంది, CGST, SGST ఎప్పుడు వస్తుంది అనేది డీటెయిల్డ్గా మనం చూద్దాం, వచ్చే సెషన్స్లో డీటెయిల్డ్గా చూద్దాం. సో IGST అంటే ఇప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ స్టేట్స్ మధ్య, 2 స్టేట్స్ మధ్య కానీ సప్లై జరిగితే, అంటే ఒక స్టేట్లో సప్లైర్ ఉండి వేరే చోట రిసిపియంట్ ఉంటే కనుక IGST వర్తిస్తుంది. లేదా సేమ్ స్టేట్లో కానీ బయరు సెల్లరు కానీ ఉంటే CGST, SGST ఎట్ ఏ టైం వర్తిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ CGST రేట్ 9% అనుకుందాం గూడ్స్కి, ఒక గూడ్కి. SGST కూడా ఇన్ జనరల్ 9% ఉంటుంది. CGST 9% ఉంటే SGST కూడా 9% ఉంటుంది. ఈ 2 రేట్స్ కలిపిన రేట్ IGST రేట్ అవుతుంది. అంటే 9 + 9 IGSTకి 18% రేట్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు CGST తాలూకా వచ్చిన రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, SGST తాలూకా వచ్చిన రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. మరి IGST కేసులో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కదా. సో అటువంటి కేసులో ఎలా షేర్ చేయాలి, రెవెన్యూ అలొకేషన్ అనేది ఎలా జరగాలనేది బేస్డ్ ఆన్ GST కౌన్సిల్ రికమెండేషన్ బేస్ చేసుకుని ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య. క్లియర్? నెక్స్ట్, GST విల్ బి లెవీడ్ అంటే లెవీ చేయటం అంటే విధించటాన్ని లెవీ అంటారు. సో GST విల్ బి లెవీడ్ ఆన్ ఆల్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అన్ని గూడ్స్ లేదా సర్వీసెస్ సప్లై మీద GST అనేది అప్లికేబుల్ అవుతుంది, ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో ఆల్కహాలిక్ లిక్కర్ మీద మాత్రం ఈ GST అనేది అప్లికేబుల్ అవ్వదు. ఆల్కహాలిక్ లిక్కర్ కూడా దేనికి సంబంధించి, హ్యూమన్ కన్జంప్షన్కి సంబంధించిన ఆల్కహాల్ లిక్కర్ మీద మాత్రం అప్లికేబుల్ అవ్వదు. అది కాకుండా ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్కి అయితే GST అనేది అప్లికేబుల్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, ది ఎక్స్ప్లెనేషన్ టు ఆర్టికల్ 269A of Constitution of India provides that the import of goods or services will be deemed as supply of goods or services are both in the course of interstate trade or commerce. That means, when you are importing some goods from outside India, customs duty is applicable, isn't it? సో కస్టమ్స్ డ్యూటీ అనేది పే చేయాలి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే గూడ్స్. మనం సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ అప్లికేబుల్ అవుతుందా? అవ్వదు. కస్టమ్స్ డ్యూటీ అనేది గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటేనే అవుతుంది. ఇంతకుముందు GST రాకముందు కస్టమ్స్ డ్యూటీతో పాటు ఏమి లెవీ చేసేవాళ్ళు అంటే CVD, SVD అని లెవీ చేసేవాళ్ళు. కస్టమ్స్ డ్యూటీతో పాటు మనం ఏమేమి కట్టాలి, ఇంపోర్టర్ ఏమేమి కట్టాలి, CVD, SVD కూడా కట్టాలి. CVD ఏంటంటే టు కాంపన్సేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు లోకల్గా ప్రొడ్యూస్ చేస్తే
అయ్యే ప్రైస్ కన్నా కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు తక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లోకల్గా ప్రొడ్యూస్ చేసుకున్న దాని మీద మనకు ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, సేల్స్ ట్యాక్స్ ఉండేది. సో అలా జరగకోకుండా ఉండటానికి డొమెస్టిక్గా అంటే విత్ ఇన్ ఇండియా ట్రేడ్ని ఇంప్రూవ్ చేయడానికి, ట్రేడ్ని ప్రోత్సహించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసేదంటే కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ అనేది పెట్టేది. ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ మీద కూడా ఇంపోర్టర్ ఈ ఈక్వలెంట్ ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్ కట్టవలసి వచ్చేది. క్లియర్. ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఎక్సైజ్ డ్యూటీ అండ్ సేల్స్ ట్యాక్స్ పరిధి చాలా తగ్గిపోయింది కాబట్టి వాటి ప్లేస్లో ఇంపోర్టర్ హ్యాస్ టు పే అలాంగ్ విత్ కస్టమ్స్ డ్యూటీ, హీ హ్యాస్ టు పే జిఎస్టీ ఆల్సో. సో ఇప్పుడు జిఎస్టీ పే చేయాలంటే ఏ జిఎస్టీ పే చేయాలి? ఐజిఎస్టీ పే చేయాలా, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పే చేయాలంటే ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ విల్ బి డీమ్డ్ అంటే భావించబడటం. సో రియల్గా కాదు. సో ఇట్ ఈస్ డీమింగ్ ఫిక్షన్. సో import of goods will be considered as supply in the course of interstate trade. Inter means between two states లాగానే భావించబడుతుంది. సో బిట్వీన్ టూ స్టేట్స్ కాబట్టి, ఇంటర్ స్టేట్స్ కాబట్టి ఐజిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో కస్టమ్స్ డ్యూటీతో పాటు ఐజిఎస్టీ కూడా కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మినింగ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అండ్ when a supply takes place in the course of interstate trade shall be decided by the parliament. సో ఇంటర్స్టేట్ ట్రేడ్ అంటే ఐజిఎస్టీ యాక్ట్ అంటే పార్లమెంట్కే ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. ఏదైనా గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి. సో ఇప్పుడు ఇటువంటి యాక్ట్స్ అన్ని సబ్జ్యూమ్ అయిపోయినాయి. సబ్జ్యూమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అన్ని కూడా వాషన్లోకి వెళ్ళి కలవటం. సబ్జ్యూమ్ అంటే ఏంటి? ఇటువంటి ఇంతకుముందు ఉన్న యాక్ట్స్ అన్ని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, మెజారిటీ ఆఫ్ ద యాక్ట్స్ అన్ని కూడా జిఎస్టీలో కలిసిపోయినాయి. సో కానీ కొన్ని గూడ్స్కి మాత్రం స్టిల్ దట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్టేట్ వ్యాట్ యాక్ట్స్ ఆర్ అప్లికేబుల్. ఏమేంటి ఆ గూడ్స్ అంటే పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, aviation turbine fuel, tobacco and tobacco products. So these 6 products still central excise duty is applicable. Clear? మనం చూస్తే బిగినింగ్ లో ఏం చూసాం? జిఎస్టీ ఇస్ అప్లికేబుల్ ఆన్ ఆల్ గూడ్స్ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. మళ్ళీ ఏం చెప్తున్నాం? ఈ 6 గూడ్స్ కి ఎక్సైజ్ డ్యూటీ అప్లికేబుల్ అవుతుంది, జిఎస్టీ అప్లికేబుల్ కాదంటున్నాం. అయితే ఏంటంటే జిఎస్టీనే అప్లికేబుల్ అవుతుంది ఈ గూడ్స్ కూడా. ఎప్పుడైతే ఈ ఎక్సైజ్ డ్యూటీని తీసేశారో ఈ గూడ్స్ మీద కూడా, ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ జిఎస్టీ విల్ బి అప్లికేబుల్. సో కౌన్సిల్ హ్యాస్ టు రికమెండ్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ ఆన్ దీస్ గూడ్స్ ఆల్సో జిఎస్టీ విల్ బి అప్లికేబుల్. కౌన్సిల్ హ్యాస్ టు రికమెండ్. క్లియర్? సో ఎందుకు ఇలా పెట్టవలసి వచ్చిందంటే ఈ గూడ్స్ని ఎందుకు జిఎస్టీ బ్రాకెట్లోకి తీసుకురాలేదంటే మనకి జిఎస్టీ మ్యాక్సిమం రేట్ వచ్చి 40%. ఫర్దర్ వీ విల్ సీ ఇన్ ద కమింగ్ సెషన్స్. సో అప్పుడు జిఎస్టీ బ్రాకెట్లోకి తీసుకొస్తే ఏమైపోతుంది? పెట్రోల్ మీద కూడా 40% అప్లికేబుల్ అవుతుంది. సో అప్పుడు పెట్రోల్ రేట్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు 100 రూపీస్ ఉండదు, సమ్వేర్ అరౌండ్ 60 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే పెట్రోల్ కాస్ట్ 20-30 రూపీస్ ఉంటుంది, దాని మీద ఉన్న ట్యాక్సెస్ మిగతా బ్యాలెన్స్. సో అలా వస్తే స్టేట్స్ అన్ని చాలా రెవెన్యూ లూజ్ అవుతాయి కాబట్టి సో ఇంకా దాన్ని జిఎస్టీలోకి తీసుకురాలేదు. సో హోప్ on these products also GST will be leviable in future. Next, similarly for state governments kuda states VAT anedi impose chesukochu on all these products. Clear? Next, so this is what I told. Once GST council is recommended the date from which GST is imposed on these products except alcoholic liquor for human consumption. This is what I told. Alcoholic liquor అనేది GST పరిధిలో లేదు for human consumption cases I am talking about. Clear? Next, so as I already told you, these taxes have come into picture. Next point, so central government has notified means by notification central government is pronouncing some rules and regulations. Notifications and all will be issued in the official portal of the central government. నోటిఫికేషన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో ఇవ్వబడతాయి. మీకు గెజెట్స్ కానీ అఫీషియల్ గెజెట్స్ అంటే
మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది, లేదా జిఎస్టీ వెబ్సైట్కి వెళ్ళినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. నెక్స్ట్, సో 1st July 2017 as the date from which much awaited indirect tax reform in India will be implemented. So central government has notified 1st July 2017 as the date on which GST has come into force. Next, so what is GST? GST means tax on supply of goods or services, or both is important. Sometimes what will happen, in a supply itself both good and services will be there. So you cannot separate that what is the portion of good and services. So కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక సప్లైలోనే రెండు ఉంటాయి, మీరు దాన్ని సపరేట్ చేయలేరు. సో ఇక్కడ బోత్ అని పెట్టలేదు అనుకోండి, అటువంటి కేటగిరీ అనేది ఎస్కేప్ అయిపోతుంది. మీరు బోత్ పెట్టకపోతే గూడ్ అయితేనే ఇది అప్లికబుల్ అవుతుంది, గూడ్ సర్వీస్ ఉన్న కేసు అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. క్లియర్? సో దట్ ఈస్ వై యాక్ట్ యూజెస్ ది వర్డ్ బోత్. క్లియర్? నెక్స్ట్, GST is a value added tax levy on sale or service or both. Sale of goods or service or both. So sale of goods or service, ఆఫ్ గూడ్స్ అనేది మిస్ అయింది ఇక్కడ. క్లియర్? ఆఫ్ గూడ్స్ అనేది మిస్ అయింది. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు, నేను ఏదైనా ఒక గూడెని కానీ నా బయ్యర్కి సేల్ చేస్తే, నా బయ్యర్ అతను చేసే వాల్యూ అడిషన్ మీద పే చేస్తే సరిపోతుంది. అంటే టెక్నికల్గా వాల్యూ అడిషన్ మీద పే చేయటం కాదు, అతను ఎంతకైతే సేల్ చేస్తున్నాడో అంత మీద పే చేయాలి. ఆ పే చేసేటప్పుడు నేను ఆల్రెడీ పే చేసి ఉంటానో ఆ పోర్షన్ నా బయ్యర్ ఏం చేస్తాడంటే లెస్ చేసుకుని పే చేస్తాడు. సో దట్ మీన్స్ వాట్ ఈజ్ పేయింగ్ ఓన్లీ అని ఈజ్ వాల్యూ అడిషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను స్టీల్ సప్లై చేస్తున్నాను నా బయ్యర్కి. నా బయ్యర్ ఏం చేస్తున్నాడంటే ఆ స్టీల్ను వాడుకుని కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. టేక్ స్టీల్ కాస్ట్ ఈజ్ ఐఎమ్ సెల్లింగ్ స్టీల్ at 100 rupees. Now my buyer, he is doing some value addition worth of 20 rupees and he is selling at 120 rupees. Clear? Now I would have paid, నేను ఎంతకు పే చేసి ఉంటాను, ఆ 100 rupees మీద GST 18 rupees పే చేసి ఉంటాను. Now 120 మీద అతను ఒక 25 rupees పే చేశాడు అనుకుందాం GST. ఆ 25 rupees పే చేసేటప్పుడు నేను ఆల్రెడీ 18 rupees పే చేశాను. ఆ 18 rupeesని లెస్ చేసుకుని 25 మైనస్ 18 అంటే లెస్ చేసుకుని 7 rupees పే చేస్తాడు. అంటే అతను ఏమైంది, ఆ బ్యాలెన్స్ 20 rupees పోర్షన్ మీద అతను పే చేస్తున్నట్టు. అతను 20 rupees వాల్యూ ఎడిషన్ యాడ్ చేశాడు కాబట్టి దాని మీద అతను పే చేస్తున్నట్టు. క్లియర్? సో ఎంతైతే నేను గవర్నమెంట్కి పే చేశాను 18 rupees, నేను ఇన్వాయిస్ ద్వారా నేను అది నా బయ్యర్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకుంటాను. నా బయ్యర్ నాకు ఎంతైతే పే చేశాడు అది ఇన్పుట్ ట్యాక్స్ కింద అవైల్ చేసుకుంటాడు. అవైల్ చేసుకుని అతను పే చేసే దాంట్లోంచి లెస్ చేసుకుని నెట్ మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తాడు. సో దట్ ఈస్ వాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నెక్స్ట్, GST ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో నేను బిజినెస్ రన్ చేస్తున్నాను, నేను ఒక ఆంధ్ర పర్సన్కి సేల్ చేశాను అనుకుందాం. ఇప్పుడు కన్సంప్షన్ అనేది ఏ స్టేట్లో జరుగుతుంది, తెలంగాణలోనా ఆంధ్రాలోనా? ఆంధ్రాలో జరుగుతుంది. ఎందుకని, నేను ఇక్కడ సేల్ చేశాను, నా బయ్యర్ అక్కడ ఆంధ్రాలో ఉన్నాడు, అక్కడ కన్జ్యూమ్ చేసుకుంటాడు కాబట్టి అక్కడ కన్సంప్షన్ జరుగుతుంది. సో GST యాక్ట్ ఏంటంటే, ఎక్కడైతే కన్సంప్షన్ జరుగుతుందో ఆ స్టేట్కి రెవెన్యూ వెళ్తుంది. క్లియర్? ఇప్పుడు నేను ఏం పే చేయాలి, IGST పే చేయాలి, CGST SGST పే చేయాలి, IGST పే చేయాలి. ఎందుకని, ఇంటర్ స్టేట్ కాబట్టి. తెలంగాణ వేరే స్టేట్, ఆంధ్ర వేరే స్టేట్. తెలంగాణలో సప్లయర్ ఉన్నాడు, ఆంధ్రాలో రిసిపియంట్ ఉన్నాడు. ఈ సెషన్కి ఇలాగే అనుకోండి, సప్లయర్ రిసీవర్ కింద భావించండి. ఫ్యూచర్లో IGST ఎలా వస్తుంది, CGST SGST ఎలా వస్తుంది అనేది ఇంకా చూద్దాం. ప్లేస్ ఆఫ్ సప్లై, లొకేషన్ ఆఫ్ సప్లయర్, ఆల్ దీస్ థింగ్స్ we will discuss in future. For the time being, take this small hint. Okay? Next. సో ఎక్కడైతే డెస్టినేషన్ జరుగుతుందో ఆ స్టేట్కి రెవెన్యూ అనేది వెళుతుంది. సో నేను IGST పే చేస్తాను. IGST అనేది మనం చూసుకున్నాం, GST కౌన్సిల్ చెప్పిన రూల్స్ ప్రకారం అనే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్కిను స్టేట్ గవర్నమెంట్కి. ఈ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ విల్ ట్రాన్స్ఫర్ ద మనీ టు ఆంధ్ర స్టేట్, నాట్ ది తెలంగాణ స్టేట్. క్లియర్? నెక్స్ట్, సో GST ఆఫర్స్ కాంప్రిహెన్సివ్ అండ్ కంటిన్యూస్ చైన్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్.
అంటే కంటిన్యూస్ చైన్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు 2 పాయింట్స్ కవర్ చేస్తాను, కంటిన్యూస్ చైన్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ ఆల్సో ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఒక పోర్షన్ మీద పే చేసిన దాని మీద మళ్ళీ పే చేయడం, తిరిగి పే చేయడం, అంటే డూప్లికేషన్ అన్నమాట. ఇంతకుముందు ఎక్సైజ్ రెజ్యూమ్ ఉన్నప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చర్ని అనుకున్నాను, నేను ఒక మ్యానుఫ్యాక్చర్ని నేను నా డీలర్కి సేల్ చేస్తున్నాను. నేను డీలర్కి సేల్ చేసినప్పుడు నా డీలర్ అనేవాడు ఎటువంటి మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు కాబట్టి అతను ఎక్సైజ్ డ్యూటీ పే చేయాల్సిన నెసెసిటీనే లేదు. మరి నాకు రీయింబర్స్ చేసిన ఎక్సైజ్ డ్యూటీని అతను క్రెడిట్ తీసుకోగలడా? తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడు అంటే తీసుకుని ఏం చేస్తాడు అతను ఎక్సైజ్ డ్యూటీ పే చేయనప్పుడు? కానీ అతను సేల్ చేస్తున్నాడు కాబట్టి సేల్స్ ట్యాక్స్ పే చేయాలి. నేను మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి నేను ఎక్సైజ్ డ్యూటీకి పే చేయాలి, సేల్స్ ట్యాక్స్ పే చేయాలి. అతను డీలర్ కాబట్టి అతను మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు కాబట్టి అతను ఎక్సైజ్ డ్యూటీ ఏమి పే చేయక్కర్లేదు, వేరే సేల్స్ ట్యాక్స్ అనేది పే చేయాలి. సో సేల్స్ ట్యాక్స్ అనేది ఎలా పే చేయాలి? ఇన్వాయిస్ వాల్యూ ప్లస్ అంటే వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ మీద అతను ఎక్సైజ్ డ్యూటీ కూడా అతను యాడ్ చేసుకుంటాడు. ఎందుకంటే నాకు రీయింబర్స్ చేశాడు కాబట్టి అతనికి అది కాస్ట్ అయింది కాబట్టి ఆ ఎక్సైజ్ డ్యూటీ పోర్షన్ నాకు ఏదైతే రీయింబర్స్ చేశాడో అది కూడా అతను అమ్మేటప్పుడు అతని బయ్యర్ నుంచి అతను వసూలు చేసుకుంటాడు. సో అలా వసూలు చేస్తున్నప్పుడు ఏమైపోతుంది, ఆ ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా మళ్ళీ వ్యాట్ వచ్చేస్తుంది. అదే నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ని అతను ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకుందాం, ఆ ఎక్సైజ్ డ్యూటీని అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకుని అతను పే చేయాల్సిన ఎక్సైజ్ డ్యూటీలోంచి లెస్ చేసుకుని పే చేసేవాడు. సో అది అప్పుడు అతనికి కాస్ట్ అయ్యేది కాదు. వేరే అతను డీలర్ అయితే ఏమైపోతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. సో కంటిన్యూస్ చైన్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉండట్లేదు. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్కి సర్వీసెస్లో, అంటే రెస్టారెంట్ ఫుడ్ సర్వీసెస్లో ఏంటంటే, లేదా వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్లో ఏంటంటే ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ ఎలా ఉండేదంటే డిఫైన్ చేసి ఉండేది. సర్వీస్ ట్యాక్స్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ రికరింగ్ జాబ్స్ 70% విల్ బి అజ్యూమ్డ్ యాజ్ ఎ సర్వీస్ పోర్షన్, 30% విల్ బి అజ్యూమ్డ్ యాజ్ ఎ ఒరిజినల్ కాంట్రాక్ట్స్, రిపీటెడ్ కాంట్రాక్ట్స్, లైక్ అలా ఉండేది వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ట్యాక్స్ కేసులో. సో 70% సర్వీస్ ట్యాక్స్ అజ్యూమ్ చేసుకుంటాం సర్వీస్ ఉందని. అంటే వర్క్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వర్క్స్ కాంట్రాక్ట్ అంటే బోత్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉంటుంది, సప్లై ఆఫ్ సర్వీస్ ఉంటుంది. అంటే సప్లై ఆఫ్ గూడ్ అంటే ఏమవుతుంది, సేల్. సో సేల్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది కాబట్టి సర్వీస్ ట్యాక్స్ ఏమంటుంది, 70% నేను సర్వీస్ కింద కన్సిడర్ చేస్తాను అనేది. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఏమనేది, నేను 70% సేల్ కింద కన్సిడర్ చేస్తాను అనేది. అంటే ఇక్కడ 70% పే చేయాల్సి వస్తుంది సర్వీస్ ట్యాక్స్, అక్కడ సేల్స్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో డూప్లికేషన్ అగైన్. సో దీస్ కైండ్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ వర్ దేర్ ఇన్ ద ఎర్లియర్ regime that was resolved in GST era. Clear? Next, GST brings uniform tax structure all over India. This is one of the huge benefit, huge advantage, the biggest tax reform. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఈచ్ స్టేట్కి ఒక సపరేట్ వ్యాట్లా ఉండేది. ఇప్పుడు నేను సపోజ్ నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి ఇండియాలో, నా బిజినెస్ 5-6 స్టేట్స్లో ఉంటే నాకు 5-6 స్టేట్స్లో కూడా వ్యాట్ లాస్ తెలిసి ఉండాలి, 5-6 స్టేట్స్లో కూడా నేను రిటర్న్స్ ఫైల్ చేయాలి. క్లియర్? సో ఎంత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్. అలాగే వేరే కంట్రీ నుంచి ఎవరైనా వచ్చి బిజినెస్ సెటప్ చేయాలంటే ఇప్పుడు 29 స్టేట్స్లో 29 వ్యాట్ లాస్ తెలుసుకుని 29 రిటర్న్స్ ఫైల్ చేయాలి, అసెస్మెంట్స్ చేయాలి. సో వెరీ హెక్టిక్ జాబ్. సో నౌ GST has brought what? Uniform tax structure. Now single rate throughout the India, single tax rate. Wherever you go in India, the same rate on refrigerator, same tax rate you can find. అలాగే సింగిల్ రిటర్న్ పోర్టల్ 29 స్టేట్స్లో ఉంటే 29 వ్యాట్ రిటర్న్స్ అక్కర్లేదు. సో మచ్ బెనిఫిట్ ట్యాక్స్ పేయర్స్ హ్యావ్ అచీవ్డ్ బై వే ఆఫ్ దిస్ GST ఇంట్రడక్షన్. క్లియర్? నెక్స్ట్, advantages of GST. So one nation, one tax. Understood? So removal of bundle of indirect taxes, this we have already discussed. So many indirect tax were subsumed into GST. Removal of cascading effect, increasing ease of doing business, this also we have discussed. So lowest cost of production, so seamless input tax credit.
lowest cost of production. How? So in earlier regime like excise duty and all, if anything you are buying, if it is connected to the manufacturer only, you can avail the input tax credit. అది మ్యానుఫ్యాక్చర్ రిలేట్ అవ్వలేదు అనుకోండి, అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనుకోండి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి ఉండేది కాదు. జిఎస్టీ వచ్చినాక ఎనీథింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద బిజినెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి అవైల్డ్. అంటే మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే కాదు, బియాండ్ మ్యానుఫ్యాక్చర్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకరింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ యూ కెన్ అవైల్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో అలా అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నువ్వు పే చేసిన ట్యాక్స్ వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకుంటున్నప్పుడు నీకు ఎటువంటి ఎక్స్పెండిచర్ ఉండదు. సో నీకేమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అదొకటి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడం మూలంగా ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం మూలంగా ఇంక్రీజ్డ్ సప్లై జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్, it will boost export and manufacturing activity, more employment. So because of this GDP will go up, so leading to substantial economic growth. Next, so unlike other acts, GST is applicable to whole of India. You will find so many acts except Jammu and Kashmir, but GST is including state of Jammu and Kashmir. Clear? So I am skipping. This is enough. We will move to the next point. Next. So this we have already discussed. Who has to collect GST portion? This we have discussed. So here you can see GST Act is discriminating union territories into two parts. Means those union territories having legislature, SGST only will be levied. Clear? Clear? Next, so we'll move to the next page. So IGST, so this we have discussed, broadly we will discuss in the coming sessions. We move to the next, GSTN. GSTN means it is a Section 8 company. Basically it was created to give technological backup. It is a kind of development of GST software. If you go to gst.gov.in, it is a website for which GSTN is the backbone. So soon it will be converted into 100% government owned company. You can go through this. By using this GSTN number, GSTN, SSCs are filing the returns, registration is happening, then payment of taxes are happening, then settlement between central government and state government is happening, then cancellation of registration. All these sorts of actions are happening through this GSTN portal. Next, so this we have discussed. Next, so GST Council, as per Article 279, Honorable President of India is empowered to constitute Goods and Service Tax Council. Okay, so who are all the members of this council? Here you can see GST Council shall consist of Union Finance Minister as chairman. So Union Finance Minister is
will be the chairperson of the council, and Union Minister of States will be the members of this council, as well as state finance ministers also going to be the members of this council. Next, so what are the functions of this GST council is, so GST council ఏం చేస్తుందంటే ఓన్లీ రికమెండేషన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. అంతేగాని కౌన్సిల్ యొక్క డెసిషన్ ఫైనల్ కాదు. కౌన్సిల్ అనేది ఓన్లీ రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండేషన్ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. సో వేటి గురించి రికమెండేషన్ ఇవ్వగలదు? ట్యాక్స్ రేట్స్ గురించి, తర్వాత ఎగ్జంప్షన్స్ ఏమైనా ఇవ్వాలా, లేదా థ్రెష్ హోల్డ్ లిమిట్స్, అంటే రిజిస్ట్రేషన్ ఎంత టర్న్ ఓవర్ దాటితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా రికమెండ్ చేస్తుంది. లెజిస్లేషన్ గురించి కూడా సో రూల్ని చేంజ్ చేయాలి. సో ఇటువంటి రికమెండేషన్ అయితే జరుగుతుంది. ఈ కౌన్సిల్ మెంబర్స్ అందరూ మీట్ అయ్యి డెసిషన్స్ తీసుకుంటారు రెగ్యులర్లీ. నెక్స్ట్, సో వీ విల్ మూవ్ ఇన్ టు ద సమ్ డెఫినేషన్ పార్ట్. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది స్టేట్ వైజ్ ఉండాలి. సో ఇప్పుడు ఒక కంపెనీకి 20 బ్రాంచెస్ ఉన్నాయనుకుందాం ఇన్ డిఫరెంట్ స్టేట్స్లో. 20 స్టేట్స్లో 20 బ్రాంచెస్ ఉన్నాయనుకుందాం. సో 20 స్టేట్స్ కూడా సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే బేసిక్గా రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి, రిజిస్ట్రేషన్తో పాటు చాలా చోట్ల ఉపయోగపడుతుంది. కానీ రిజిస్ట్రేషన్ అనేది థ్రెష్ హోల్డ్ లిమిట్ ఉంది, 20 lakhs దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని. సో అలాంటప్పుడు ఆ బ్రాంచ్ యొక్క టర్న్ ఓవర్నే, అంటే టర్న్ ఓవర్ 20 lakhs దాటితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని ఉంది. సో ఇప్పుడు ఆ బ్రాంచ్ యొక్క టర్న్ ఓవర్ని చూడాలా, లేదా త్రూ అవుట్ ద కంపెనీ టర్న్ ఓవర్ చూడాలా, అక్రాస్ ది పాన్ ఇండియా లెవెల్. అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏం చెప్తుందంటే పాన్ బేసిస్లో చూడాలి. ఇప్పుడు మీకు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ద కంపెనీ, ఫర్ ఏ కంపెనీ 1 PAN విల్ బి దేర్. PAN ఈస్ కంపెనీ లెవెల్ అండ్ ఓవరాల్ ఇండియా బేసిస్, వేరే జిఎస్టీ నెంబర్ ఈజ్ స్టేట్ లెవెల్. సో మీరు టర్న్ ఓవర్కి వచ్చేసరికి ఏం చేయాలంటే అన్ని స్టేట్స్లో ఉన్న బ్రాంచెస్ యొక్క టర్న్ ఓవర్ అన్ని యాడ్ చేసి మీరు అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది అరైవ్ అవ్వాలి, విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అరైవింగ్ ద సో మెనీ థ్రెషోల్డ్ లిమిట్స్. నెక్స్ట్, సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏం చెప్తున్నారంటే వాల్యూ ఆఫ్ ఆల్ ట్యాక్సిబుల్ సప్లైస్, అలాగే ఎగ్జామ్ సప్లైస్ కూడా అగ్రిగేట్ టర్న్ ఓవర్, అలాగే ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా అగ్రిగేట్ టర్న్ ఓవర్. నెక్స్ట్, ఇంటర్స్టేట్ సప్లైస్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ ద సేమ్ PAN నెంబర్ to be computed on all India basis. As I told you, this turnover is to be computed on all India basis, but excludes GST portion. అంటే ఈ టర్న్ ఓవర్ కన్సిడర్ చేసేటప్పుడు జిఎస్టీ పోర్షన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఇప్పుడు నేను బిల్ చేసినప్పుడు, నా బయ్యర్కి నేను బిల్లింగ్ చేసినప్పుడు నేను జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తాను, కానీ ఆ జిఎస్టీ పోర్షన్ అనేది టర్న్ ఓవర్లో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ది అగ్రిగేట్ టర్న్ ఓవర్. నెక్స్ట్, so definition of business, it is a generic definition. Business includes, it is inclusive definition, means ఇది ఇక్కడ చెప్పబడిందే కాదు, ఇంక్లూజివ్ డెఫినేషన్. సపోజ్ మీన్స్ అని వాడారు అనుకోండి, MEANS, మీన్స్ అని వాడితే ఇక్కడ చెప్పిందే బిజినెస్ డెఫినేషన్. ఇంక్లూడ్స్ అన్నప్పుడు దీనితో పాటుగా, ఇది ఎండ్ అవ్వలేదు ఇంకా, దీంతో పాటు. సో ఎనీ ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్, ప్రొఫెషన్, వొకేషన్, అడ్వెంచర్, వేజర్ అంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటివి. సో వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ ఫర్ ఏ పెక్యూనియరీ బెనిఫిట్. క్లియర్? సో ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్ ఇన్ కనెక్షన్ విత్ ఆర్ ఇన్సిడెంటల్ ఆర్ యాన్సిలరీ, అంటే పైన చెప్పబడిన కామర్స్, ట్రేడ్కి యాన్సిలరీగా ఉండటం. యాన్సిలరీగా అంటే సపోర్టింగ్ యాక్టివిటీ కానీ ఏమున్నా కూడా అది కూడా బిజినెస్ కిందే వస్తుంది. సో బిజినెస్ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే సప్లై ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్లో జరిగితేనే జనరల్గా జిఎస్టీ అనేది పే చేయాలి. ఇప్పుడు పర్సనల్గా ఏదో సప్లై చేసుకున్నాం, మన నైబర్కి ఏదో మన ఇంట్లో ఉన్న సరుకులు అయిపోతే ఇచ్చాం, సో దాని మీద కూడా జిఎస్టీ కట్టాలా?
అక్కర్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ కోసం కాదు నేను ఇచ్చిన నైబర్కి ఇచ్చిన సరుకులు. సో అలా, సో అందుకని బిజినెస్ అంటే ఏంటో తెలియాలి. సో దట్ ఈస్ వై దే ఆర్ డిఫైనింగ్. క్లియర్? నెక్స్ట్ we will discuss much about in the coming sessions. So we'll move to the next definition. సో బిజినెస్ వర్టికల్ అంటే ఏంటో చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నప్పుడు అగ్రిగేట్ టర్నోవర్ కేసులో మనం చెప్పుకున్నట్టు ఒక కంపెనీకి బ్రాంచెస్ అనేవి త్రూ అవుట్ ది ఇండియా ఉండొచ్చు. ఇందాక ఇంకొకటి కూడా ఏం చెప్పుకున్నాం అంటే స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ ఒక జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఒక ఎస్ఎస్సిని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే తన యొక్క జిఎస్టీ నెంబర్తో ఐడెంటిఫై చేస్తాం. ఆ జిఎస్టీ నెంబర్ బేస్ మీదే రిటర్న్ ఫైలింగ్ కానీ, పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, అసెస్మెంట్స్ కానీ అన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు ఆ జిఎస్టీ నెంబర్ రిజిస్ట్రేషన్ అనేది స్టేట్ వైజ్ అనేది ఉండటం జరుగుతుంది. మరి బిజినెస్ వర్టికల్ అంటే ఏం చెప్తున్నారంటే ఈవెన్ విత్ ఇన్ ద స్టేట్ కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. మరి ఈ 2 బ్రాంచెస్కి సపరేట్ రిజిస్ట్రేషన్ కావాలా అక్కర్లేదా? ఒకటేం అర్థమైందంటే వేరే స్టేట్ అయితే ఖచ్చితంగా సపరేట్ రిజిస్ట్రేషన్ కావాలి. మరి విత్ ఇన్ ద స్టేట్లో 2 బ్రాంచెస్ ఉంటే వాటికి సపరేట్ రిజిస్ట్రేషన్ కావాలా వద్దా అంటే ఈ బిజినెస్ వర్టికల్ అనే డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఆ ఈచ్ బ్రాంచ్ యొక్క రిస్క్స్ అండ్ రివార్డ్స్, వేటికి సంబంధించిన రిస్క్స్ అండ్ రివార్డ్స్, వాటి యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆ బ్రాంచ్ సప్లై చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క రిస్క్ అండ్ రిటర్న్స్ డిఫర్ అయితే వేరే బ్రాంచ్తో, అప్పుడు వాటిని ఏమంటారంటే బిజినెస్ వర్టికల్స్ అంటారు. సో బిజినెస్ వర్టికల్ అయితే సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఓన్లీ ఆప్షనల్. తీసుకోవాలి అనేది ఆప్షనల్. క్లియర్? సో సేమ్ రిస్క్ అండ్ రిటర్న్స్ కానీ ఉండుంటే, అంటే ఆ 2 బ్రాంచెస్ సేమ్ ప్రోడక్ట్ని డీల్ చేస్తుంటే, సేమ్ గూడ్స్ని డీల్ చేస్తుంటే, వాటి యొక్క రిస్క్స్ అండ్ రిటర్న్స్ సేమ్గా ఉండుంటే సింగిల్ రిజిస్ట్రేషన్ అనేది సఫిషియంట్. సో యాక్ట్ అనేది వేరే సపరేట్ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పట్లా, ఇట్ ఈస్ ఆప్షనల్. సో ఏ కంపెనీ కెన్ షో different risks and returns associated for each branch, then they can get separate registration for each branch. అంటే కంపెనీ కానీ ప్రూవ్ చేసుకోగలిగితే వాటి యొక్క ప్రొడక్ట్స్కి బ్రాంచ్కి సంబంధించిన ప్రొడక్ట్స్కి డిఫరెంట్ రిస్క్స్ అండ్ రిటర్న్స్ కానీ ఉంటే సపరేట్ రిజిస్ట్రేషన్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే హౌఎవర్ దిస్ డెఫినేషన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. So this definition has been omitted by CGST Amendment Act 2018. Clear? సో అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడైతే అమెండ్మెంట్స్ జరుగుతాయో ఆ అమెండ్మెంట్స్కి యాక్ట్లో కనుక అమెండ్మెంట్స్ జరిగితే అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ అమెండ్మెంట్ జరిగితే నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు. క్లియర్? నెక్స్ట్ డెఫినేషన్, casual taxable person. So section 2 clause 20, casual taxable persons. So in every act, almost in all acts, section 2 deals with the definition part. Clear? So casual taxable person means అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చెప్పిందే casual taxable person. అదే ఇంక్లూడ్స్ అంటే ఇక్కడ చెప్పిందా మాత్రమే కాదు, అది ఇంకా వెళ్తూనే ఉంటుంది ఆ డెఫినేషన్. క్లియర్? సో ఇక్కడ మీన్స్ అన్నారు కాబట్టి ఇది ఎగ్జాస్ట్ అంటే ఇక్కడ చెప్పింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ స్టేట్లో బిజినెస్ చేయాలనుకుందాం. ఇప్పుడు మరి ఆ పర్సన్ 20 lakhs టర్న్ ఓవర్ దాటితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ కదా. మరి రిజిస్ట్రేషన్ తీసుకుంటే దాన్ని అసోసియేటెడ్గా ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి,
దిస్ కాంప్లియన్స్ పార్ట్ అనేది, కాంప్లియన్స్ అంటే ఈ యాక్ట్ని ఫాలో అవ్వటం. కాంప్లియన్స్ అంటే ఏంటి? ఈ కాంప్లియన్స్ పార్ట్ అనేది పెరుగుతుంది, అవునా? కానీ ఆ పర్సన్ అతని యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది టెంపరీ, ఆ ఏరియాలో సెటప్ చేసిన బిజినెస్ అనేది టెంపరీ అనుకున్నాం. సో మరి ఈ కాంప్లియన్స్ పార్ట్ అనేది తక్కువగా ఉండాలంటే ఈ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కింద రిజిస్టర్ కానీ చేసుకుని ఉంటే అతనికి ఈ జిఎస్టీ కాంప్లియన్స్ అనేది కొంతవరకు వెసులుబాటు ఉంటుంది, అంటే ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్లో కానీ. సో ఇలా క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్కి కొంత బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో కానీ సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కడైతే టెంపరీగా ఉంటుందో ఆ పర్సన్కి అక్కడ ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ లేదనుకుందాం, ఓకే, ఆ కేసులో ఈ కెన్ గెట్ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్. నెక్స్ట్, సో ఏ పర్సన్ హూ అకేషనల్లీ అండర్టేక్స్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో పర్సన్ అకేషనల్గా అండర్టేక్ చేస్తున్నాడు. అండర్టేక్స్ అంటే చేయటం. సో నేను చెప్పాను గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో బోత్ టర్మ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని సప్లైస్లో గూడ్స్ సర్వీసెస్ బండిల్డ్గా ఉంటాయి. వెదర్ యాజ్ ప్రిన్సిపల్ ఏజెంట్ ఆర్ ఇన్ ఎనీ అదర్ కెపాసిటీ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, వెదర్ హీ హ్యాస్ నో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో అతనికి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేదు. ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే అతనికి ఒక బిల్డింగ్ కానీ లేదా మ్యాన్ పవర్ ఎగ్జిస్టెన్స్ కానీ లేవు ఆ స్టేట్లో, అది పర్మనెంట్గా లేవు. సో అటువంటి టైంలో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ ఈ కెన్ రిజిస్టర్ యాజ్ ఎ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అండ్ డూ ద ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్, సో నెక్స్ట్ డెఫినేషన్ కాంపోజిట్ సప్లై. So as the name suggests, composite means two or more supplies are involved in the single supply. For example, if you want to buy a TV from a showroom, while supplying the TV, the showroom owner will also deal the transport service. So he will arrange the transport up to your home. So in this transaction there are two supplies. One is sale of TV, another is provision of transport service. So he is providing transport service as well as he is selling the TV. So two supplies are involved. So two supplies are composite. And also if you see in any showroom, this transportation part is by default it will be there. Ante న్యాచురల్లీ బండిల్డ్. అంటే ఇప్పుడు మీరు టీవీ కొంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళు చేస్తారు. రిఫ్రిజిరేటర్ కొన్నా, టీవీ కొన్నా, సోఫా సెట్ కొన్నా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అది వాళ్ళ యొక్క బిజినెస్ యొక్క నేచర్ అటువంటిది. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా చేస్తారు. ఓకే, సో ఫ్రీ మీన్స్ ఇన్ ద సెన్స్ ద ప్రైస్ ఆఫ్ టీవీ ఇంక్లూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆల్సో. క్లియర్? సో ఈ సేల్ ఆఫ్ టీవీ అండ్ సప్లై ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ న్యాచురల్లీ బండిల్డ్ ఇన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్. సో ఆ బిజినెస్లో ఈ రెండు అనేవి న్యాచురల్గా బండిల్ అయిపోయి ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే కాంపోజిట్ సప్లైస్ అంటారు. సో విల్ గో టు ద డెఫినేషన్. సో a supply made by a taxable person. So supply has to be made by a taxable person, not by a person. Taxable person, you have to underline it. So taxable person. Next, to a recipient consisting of two or more taxable supplies of goods or services or both. Malli you have to underline taxable supplies. Ante ఆ సప్లైస్ కూడా ఎటువంటి సప్లైస్ అయి ఉండాలంటే ట్యాక్సిబుల్ సప్లైస్ అయి ఉండాలి. అంటే ట్యాక్సిబుల్ సప్లైస్ అంటే ఏ సప్లైస్ అయితే జిఎస్టీని అట్రాక్ట్ చేస్తాయో వాటిని ట్యాక్సిబుల్ సప్లైస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, సప్లై ఆఫ్
ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ విచ్ ఈస్ నాట్ ఏ ట్యాక్సిబుల్ సప్లై. కరెక్ట్. సో ఇక్కడ ఆ కాంపోజిట్ సప్లైస్లో ఉన్న సప్లైస్ ఎటువంటి సప్లైస్? ట్యాక్సిబుల్ సప్లైస్ అయి ఉండాలి. సో సప్లై చేసే పర్సన్ ట్యాక్సిబుల్ పర్సన్ అయి ఉండాలి. ఓకే. అండ్ విచ్ ఆర్ న్యాచురల్లీ బండిల్డ్. హియర్ దిస్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ సప్లైడ్ ఇన్ కంజంక్షన్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇది ఇంపార్టెంట్. అంటే అతని యొక్క ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అది భాగం అలా సప్లై చేయటం. అతను కొత్తగా ఏమి సప్లై ఇలాంటి ట్రాన్సాక్షన్ చేయట్లా. అతను చేసే బిజినెస్లో రెగ్యులర్గా చేసే యాక్టివిటీనే ఇది. క్లియర్. సో ఇప్పుడు ఇలా సప్లై చేసే కాంపోజిట్ సప్లైలో ఒకటి వన్ ఆఫ్ విచ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ సప్లై. అంటే ప్రిన్సిపల్ సప్లై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే ఎగ్జాంపుల్లో టీవీ, ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఫ్రైట్, ఏది ట్రాన్స్పోర్టేషన్ అన్న ఫ్రైట్ అన్న ఒకటే. సో ఫ్రైట్ ప్రిన్సిపల్ సప్లైయా లేదా టీవీ, సేల్ ఆఫ్ టీవీ అనేది ప్రిన్సిపల్ సప్లైయా? ఆబ్వియస్లీ సేల్ ఆఫ్ టీవీ ఇస్ ద ప్రిడామినెంట్ సప్లై. ఈ రెండు సప్లైస్లో ఏది ప్రిన్సిపల్ సప్లై అంటే సేల్ ఆఫ్ టీవీ ఓన్లీ. సో ఖచ్చితంగా ఈ కాంపోజిట్ సప్లైస్లో వన్ ఆఫ్ విచ్ విల్ బి ప్రిన్సిపల్ సప్లై ఉంటుంది. నెక్స్ట్ డెఫినేషన్. కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ సేల్ చేస్తున్నాను, నాకు కన్సిడరేషన్ ఏమొస్తుంది? బయ్యర్ ఏమిస్తాడు? మనీ ఇస్తాడు. మనీ ఈజ్ రిటర్న్ ఫర్ ద సేల్ ఆఫ్ టీవీ. క్లియర్. మనీ ఐఎమ్ గెటింగ్ యాజ్ ఎ కన్సిడరేషన్. నౌ బయ్యర్కి ఏం కన్సిడరేషన్? అతను మనీ సప్లై చేస్తున్నాడు. అంటే మనీ సప్లై చేయటం అంటే మనీ అనేది జిఎస్టీ అట్రాక్ట్ అవుతుందా, మనీ అనేది సప్లై డెఫినేషన్లో ఉందా, మనీ అనేది గూడ్స్ డెఫినేషన్లో కవర్ అయిందా అనేది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనీ ఇస్తున్నాడు అతను, మనీకి కన్సిడరేషన్ ఏమొస్తుంది? ఇన్ రిటర్న్ టీవీ వస్తుంది. సో కన్సిడరేషన్ బోత్ వేస్ ఉంటుంది, సెల్లర్కి ఉంటుంది, బయ్యర్కి ఉంటుంది. క్లియర్. సో ఇక్కడ కన్సిడరేషన్ మీన్స్ ఎనీ పేమెంట్ మేడ్ ఆర్ టు బి మేడ్ వెదర్ ఇన్ మనీ ఆర్ అదర్వైజ్. whether it can be in money or otherwise means other than money, means in kind అంటే నువ్వు నాకు ల్యాప్టాప్ ఇవ్వు, నేను నీకు మొబైల్ ఇస్తాను. సో ఈ కేసులో ఏంటి? కన్సిడరేషన్ అనేది కైండ్లో ఉంది, మనీలో ఏం లేదు. సో అది దేనికి ఇస్తున్నట్టు? ఎనీ పేమెంట్ మేడ్ ఆర్ టు బి మేడ్. మేడ్ అంటే ఆల్రెడీ చేసేసిన, లేదా టు బి మేడ్ అంటే ఫ్యూచర్లో చేస్తున్నా అని అర్థం. సో దేనికి ఇస్తున్నాడు ఆ పేమెంట్? in response to or for the inducement of supply of goods or services or both. ఈ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, ఈ సప్లై చేసినందుకు గాను ఈ పేమెంట్ ఇస్తున్నాడు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్? సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఇన్ రెస్పాన్స్ టు, దేనికి రెస్పాన్స్గా ఇస్తున్నాడు? ఈ సప్లై చేసినందుకు. అలాగే ఇండ్యూస్మెంట్ ఆఫ్, ఈ సప్లై చేయటానికి ఇండ్యూస్ చేయటం. ఇండ్యూస్మెంట్ అంటే కొంత విధంగా చెప్పాలంటే ఫోర్స్ఫుల్గా, ఫోర్సింగ్, ఈ సప్లై చేసినందుకు ఇన్ రిటర్న్గా ఇవ్వటం. నెక్స్ట్, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ సబ్సిడీ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అంటే కన్సిడరేషన్లో ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చూస్తే సోలార్ ప్యానల్స్ కొంటే గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది, లేదా సోలార్ వెహికల్ కొంటే కొంత సబ్సిడీ ఇస్తుంది. సో గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ ఏదైతే ఉందో సెల్లర్కి, దాన్ని కన్సిడరేషన్ కింద భావించబడదు. ఏదైతే బయ్యర్ మాత్రం ఇస్తున్నాడో అది మాత్రం కన్సిడరేషన్ కింద భావించబడుతుంది. అలాగే నెక్స్ట్, నాట్ ఓన్లీ దిస్, నెక్స్ట్ ఈ బి పాయింట్, మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఫర్బిరెన్స్. ఫర్బిరెన్స్ అంటే టాలరేట్ చేయటం. అంటే నువ్వు ఆ పని చేయకుండా ఉంటే నేను కొంత మనీ ఇస్తా. అంటే ఇక్కడ సప్లై ఏంటి అంటే ఆ వాల్యూ ఆఫ్ దట్ టాలరేషన్. క్లియర్. సో ఆ ఫర్బిరెన్స్ కూడా దేనికి సంబంధించి? సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. నువ్వు ఆ పని అంటే ఇక్కడ మనీ కింద రావట్లేదు, కానీ అతను ఆ పని చేయకపోవటం మూలంగా
యువతల పర్సన్ బెనిఫిట్ పొందుతున్నాడు. సో ఇన్ సచ్ కేస్ మానిటరీ వాల్యూ ఆఫ్ సచ్ యాక్ట్ ఆర్ ఫర్బిరెన్స్. నెక్స్ట్ ప్రొవైడెడ్ అంటే ఇది ఎక్సెప్షనల్ క్లాజ్ అని. ప్రొవైడెడ్ అంటే ఈ కండిషన్ సబ్జెక్ట్ టు దిస్, ప్రొవైడెడ్ దట్ deposit given in respect of supply of goods or services or both shall not be considered as payment made for such supply. అంటే ఏదైనా డిపాజిట్ కానీ ఇస్తే దాన్ని కన్సిడరేషన్ కింద భావించబడదు. అయితే అన్లెస్ అంటే ఎక్సెప్ట్ సప్లయర్ అప్లైస్ సచ్ డిపాజిట్ యాజ్ కన్సిడరేషన్ ఫర్ ద సెట్ సప్లై. అంటే డిపాజిట్ కొన్నిసార్లు మనం ఏంటంటే ఫస్ట్ డిపాజిట్ చేస్తాం, సెక్యూరిటీ పర్పస్ కానీ కొంత డిపాజిట్ చేస్తాం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హోటల్ రూమ్ తీసుకుంటూ కొంత టోకెన్గా డిపాజిట్ చేస్తాం. సో దాన్ని కన్సిడరేషన్ కింద భావించబడదు. ఎప్పుడు భావిస్తారు? ఆ డిపాజిట్ని ఇప్పుడు మనం ఏం చేస్తారు, రూమ్ వెకేట్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసేస్తారు రూమ్ రెంట్ పే చేయాల్సిన దాంట్లో. సో ఎప్పుడైతే ఆ డిపాజిట్ని అడ్జస్ట్ చేస్తున్నారో ఆ టైంలో దాన్ని ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కన్సిడరేషన్. సో ప్రొవైడెడ్ అంటే ప్రొవైజో క్లాజ్ అని. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్. కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్. యాజ్ నేమ్ సజెస్ట్స్, you can identify the meaning itself. Continuously supply of goods, that means supply of goods which is provided or agreed to be provided. Means provided means already provided, agreed to be provided means he has agreed to supply, in future he will supply, he has not yet supplied. Clear? Continuously or on recurrent basis. On recurrent means regular basis. So continuously he agreed to provide, or continuously he has provided already. Under a contract there should be existence of a contract. కాంట్రాక్ట్ కు అనుగుణంగా కాంట్రాక్ట్ ఉండి కాంట్రాక్ట్ కు అనుగుణంగా సప్లై ఆఫ్ గూడ్స్ కానీ రెగ్యులర్ బేసిస్లో కానీ చేస్తే వెదర్ ఆర్ అది ఎలా చేస్తున్నట్టు, వెదర్ ఆర్ నాట్ ఇలా అయ్యి ఉండొచ్చు లేదా అవ్వకుండా ఉండొచ్చు. వెదర్ ఆర్ నాట్ బై మీన్స్ ఆఫ్ వైర్ ద్వారా కానీ కేబుల్ ద్వారా కానీ పైప్ లైన్ ద్వారా కానీ ఆర్ అదర్ కండ్యూట్ అంటే అదర్ మీన్స్, and for which the supplier invoices the recipient on a regular or periodic basis. అంటే జనరల్గా if you see in cities this gas supply and all through pipes already started in India also. So the supplier is supplying gas through some pipe. Clear? లేదా ఎలక్ట్రిసిటీ బై వైర్ ద్వారా. సో ఇలాంటివన్నీ కూడా కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ కింద వస్తాయి. So they have defined what is continuous supply of goods, but how the GST is leviable and all we will discuss in the future session. For the time being, you just learn what the definition is saying. Next, continuous supply of services. మనం ఇందాక చూసాం గూడ్స్ కి సంబంధించి, మరి సర్వీసెస్ కూడా అలాగే. కానీ సర్వీసెస్ లో వన్ ఆఫ్ ది కండిషన్ ఈజ్ ఆ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉండాలంటే ఫర్ ఏ పీరియడ్ ఎక్సీడింగ్ 3 months. సో మినిమం 3 months ఉండాలి. సో 2 months మాత్రం కంటిన్యూస్ సప్లై చేస్తే అది కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ అయినట్టు కాదు. మినిమం ఫర్ ఏ పీరియడ్ ఎక్సీడింగ్ 3 months అయి ఉంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్. సో ఈ-కామ్ ఆపరేటర్ నౌ ఎమర్జింగ్ బిజినెస్. So e-commerce operators, you can see Flipkart, Amazon, Ola, all these are all e-commerce operators. They will provide only the portal through which a supplier can supply the goods or services. Clear? Now for example eBay or Amazon will give the platform. Anybody is interested to sell any goods, they can sell through the platform. What is the benefit to Amazon is they may be getting some commission. Ola, Uber or Zomato, so Swiggy. So all these are all examples of e-commerce operators. Next, fixed establishment means. So it is very important, fixed establishment definition in the context of provision of services. Very important for supply of services. So what fixed establishment is saying? A place which is
characterized by a sufficient degree of permanence and suitable structure in terms of human and technical resources to supply services or to receive and use services for its own needs. So this definition talks about only services. So for providing any services, a person is having a place. What kind of place is that? It is a kind of sufficient degree of permanence. సో పర్మనెన్సీ అనేది ఉండాలి. నేను ఒక ఆఫీస్ పెట్టుకున్నాను. ఆ ఆఫీస్ ఎలాంటి ఆఫీస్ అయి ఉండాలి? పర్మనెంట్గా ఉండాలి. సఫిషియంట్ డిగ్రీ ఆఫ్ పర్మనెన్స్ అంటే ఇవాళ పెట్టి రేపు తీసేసేది కాదు. సో మినిమం ఒక 3 months ఎంతో అలా ఉంటే, నాట్ ఓన్లీ ఆ ప్లేస్ అనేది ఎలాంటిది, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ అండ్ టెక్నికల్ రిసోర్సెస్ ఆల్సో, అంటే కొంత మ్యాన్ పవర్ కూడా ఎంగేజ్ చేసి ఉండాలి. ఎందుకని? ఫర్ సప్లయింగ్ సర్వీసెస్. సో అటువంటి ప్లేస్ని ఏమంటారంటే ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. ఈ ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీ విల్ డిస్కస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు అనుకుందాం. అతను హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో ఉంది. కానీ ఇప్పుడు అతను సర్వీస్ ఏంటంటే సైట్ దగ్గర ఉండి ప్రొవైడ్ చేస్తున్నాడు. సైట్ దగ్గర ఒక చిన్న ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నాడు, ఒక మ్యాన్ పవర్ని ఎంగేజ్ చేశాడు. ఇప్పుడు అతను సర్వీస్ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాడు? ఢిల్లీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నట్ట, ఈ ఆఫీస్ నుంచి, ఈ ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్న ఆఫీస్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నట్టు అంటే ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏమైపోతుందంటే మీకు దీన్ని బట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ ఇవన్నీ మారిపోతాయి. సో వీ విల్ డిస్కస్ ఎలాబొరేట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ place of supply. Okay, next, goods. Very important definition. Since beginning we are talking supply of goods or services or both. Now what is goods? Goods means kind of movable property. Movable property, two types of properties will be there. One is movable, another is immovable. So for the purpose of GST Act, goods means what? Only movable property. So other than money and securities. So they have clearly said goods does not include money and securities. As I already told in my example, when you are buying TV, you are giving money as consideration to the seller. So you cannot say now buyer has supplied money, because money is not considered as a good under GST Act. Therefore GST cannot be levied on supply of money. Clear? So similarly for securities kuda ante. Clear? Next. So goods means what? Kind of movable property other than money and securities, but excludes what? Money and securities, but includes securities means shares, all these preference shares, all these will be included in the definition of securities. So but includes actionable claim, growing crops, grass, things attached to or forming part of the land which are agreed to be served before supply or under a contract of supply. This definition as it was taken from Sale of Goods Act. Okay, so whether it is totally relevant in the context of GST, I don't know. Up to here it is okay, up to this portion, but growing crops, grass and things attached to or forming part of the land which are agreed to be served, I don't know. Irrelevant in the context of GST. Clear? Let us move into further definition of India. So India means what? Territory of India. Territory means land, land mass of India, as referred to in Article 1 of the Constitution. Plus not only that, territory, land mass మాత్రమే కాదు, its territorial waters, అంటే ఇండియన్ ల్యాండ్ మాస్ నుంచి 12 నాటికల్ మైన్స్ వరకు ఉండే వాటర్ని ఏమంటారు అంటే, ల్యాండ్ మాస్ తర్వాత ఏముంటుంది? వాషన్ ఉంటుంది. కోస్టల్ ఏరియా నుంచి మనకి ఏం కనిపిస్తుంది? వాషన్ ఉంటుంది. సో ఈ టెరిటోరియల్
టెరిటోరియల్ వాటర్స్ అంటే ఎంత వరకు అంటే సో అప్ టు 12 nautical miles. 12 nautical miles. 12 nautical miles. And around 1.8454 kilometers are 1 nautical mile. So around 24 kilometers nearly. So from land mass up to 24 kilometers also forming part of India, and also seabed and subsoil underlying such waters. So underlying such waters means under the waters some subsoil will be there, so that also forming part of India, and also continental shelf, exclusive economic zone. So all these we will discuss while teaching customs part. So each continental, what is continental shelf, exclusive economic zone, or any other maritime zone, all these things we will discuss while teaching Customs Act. Okay, continental shelf, exclusive economic zone. Not only these areas, airspace above its territorial and territorial waters. So above Indian land mass, whatever be the airspace is there, that also comes under definition of India. Not only land mass, above the land mass, but also above the territorial waters, whatever be the airspace is available, that also comes under the definition of India. Next, input tax. Input tax means what? I already told you, it is relevant in the context of availment of credit. అవునా, అంటే సెల్లర్ ఏదైతే గవర్నమెంట్కి పే చేశాడో అది బయ్యర్ రీయింబర్స్ చేస్తాడు. బయ్యర్ ఏం చేస్తాడు, రీయింబర్స్ చేసిన దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు బయ్యర్ సెల్లర్కి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రీయింబర్స్ చేస్తే ఈ కెన్ టేక్ availment of CGST and SGST. If he has reimbursed IGST means he can take the input tax credit of IGST. So that is what defined here. Okay, just go through this. Next, non-taxable supply. So first of all, taxable supply means what? Supplies for which GST is leviable is a taxable supply. Clear? Supplies for which GST is not leviable will be considered as non-taxable supply. So one such supply, one such supply is alcoholic liquor. These Next, another supply is sale of land. Here, so this we will discuss in the second chapter. While telling schedule 3, you will come to know other taxable supplies, non-taxable supplies. Okay. Next, definition of person. So person includes, it is also inclusive definition. Please mind it. It is inclusive definition. So person includes individual, HUF, company, firm, limited liability partnership, association of persons. Okay. Any corporation established by any central act, state act, provincial act, or a government company also comes under definition of person. So person means, don't think individual only, not only individual, okay, but also all these formations, HUF. Okay, let us move into this similar definition you will find in Income Tax Act also. Okay, next. So person includes local authority, central government, state government. So these are all additional things in GST Act. You will not find in Income Tax Act, central government, state government. So these are all extra items. Next, principal supply. Principal supply we have already discussed at the time of telling composite supply. So principal supply means which constitutes the predominant element of a composite supply. We already discussed while selling TV and providing freight service. TV will be considered as predominant supply, okay, or principal supply. Next definition.
recipient. Recipient means what? Who is receiving the supply? Who is supplier? Who is providing the service, or who is supplying the goods? He will be considered as supplier. Now who is recipient? Who is receiving the supply? So in other words, what Act is saying is, who is paying the consideration? That means who is liable to pay the consideration. Instead of who is paying the consideration, who is liable to pay. Liable means responsible to pay. Liable, who is responsible to pay legally. Okay, under whom the obligation of payment has fallen. Suppose in some cases consideration will not be there. Means I will supply some good, but in turn, as we discussed, sometimes not doing any act is becoming a consideration. He said, one, you don't participate in the tender, I will give you some TV. So in this case, he is supplying the TV, whereas he is not getting any consideration. In kind money he is not getting, whereas he is getting consideration in other way. So wherever no consideration is payable, then person to whom the goods are delivered are made available. That means goods who has been given. Seller, suppose seller has given to some X, means X is the recipient. So because goods have been delivered to X. Next, in case of goods where no consideration is payable for the supply of goods, so is B anedi in case of goods, it is talking about in case of goods. C anedi it is talking about in case of services, person to whom the service is rendered. So in B case, person to whom the goods are delivered. So you cannot say services are delivered. In a better way, services are rendered, you have to call. So that is why they have used the terminology to whom the service is rendered. Okay, next let us move to the next definition. Reverse charge mechanism. Reverse charge means normally who has to pay the GST? The supplier of goods or services has to pay the GST to the government. Correct or not? But in case of reverse charge, for some of the goods or for in case of some of the persons, government has notified reverse charge mechanism. So in those cases, instead of supplier of goods or services, recipient has to pay GST to government under reverse charge mechanism. So those cases and those category of goods we will discuss in next chapters. So those cases are elaborated under section 9 subsection 3 as well as 9 subsection 4 in case of CGST Act. In case of IGST Act, it was elaborated under section 5 subsection 3 or section 5 subsection 4. Next, now very important definition, what is service? Service means anything other than goods. So clear, it's very simple, anything other than good is a service. Now what is good? Good means kind of movable property. That means what? Service includes immovable property also. Normally service means what? Doctor is providing healthcare service, a lawyer is giving legal service, or a transporter is providing transportation service. So these are all service, but the immovable property also included in the definition of service. Clear? So intentionally they have included or unintentionally? It is intentionally it was included. Why? Because through immovable property also services can be provided. Take the case of hotel, lodging. So that is the reason they have included immovable property under the category of services. So provision of services by using immovable property is included. Whereas sale of immovable property, whether it is included or not, let us discuss in the future classes. So anything other than goods, money, securities are covered under the definition of services. So here also goods are excluded, money is excluded, securities also excluded. Whereas activities relating to the use of money or its conversion
means foreign exchange conversion services. Some people, they will do this kind, provide they will this kind of service. What they will do, if you pay rupees, they will give you dollars. So for that they will charge some commission. So that conversion services are included in the definition of services. So activities relating to the use of money or its conversion by cash or by any other mode from one form, currency, denomination to another form. That means I will give you Indian rupees, you give me dollars. This is one kind of conversion from one currency to another currency. Another is conversion in the form of denomination. I will give you 2000 rupees notes, you give me 500 rupees notes. So this is also, for that also he is charging some commission. So otherwise I will give you 2001 rupee coins, you give me 2000 note. This is also one kind of conversion. Clear? So for these activities a separate consideration is charged. Separate what, why they have used it. So take this case, I will give you 2001 rupee coins, you give me single 2000 rupees note. In this already in return I am giving 2001 rupee coins. But is that can be considered as a consideration? No. So for that separate consideration, for giving this 2000 rupees note, I have to pay him some commission. So that commission will be considered as a separate consideration. Clear? Next. So we have almost discussed all the definitions. It is enough. So taxable supply means supply of goods which are leviable to GST under this act. So these is okay. Next, taxable person means a person who is registered, he has registered or liable to be registered under section 22. So as what section 22 is saying, we will discuss that means if a person is having aggregate turnover of more than 20 lakhs, he is supposed to register under GST Act. In some cases compulsory registration also mentioned. These are all we will discuss in future. Next, who is supplier? We have seen already recipient definition. Now who is supplier? Who is supplying the goods or services or both? Okay, and also includes an agent acting as such on behalf of such supplier. So on behalf of principal, agent is acting, then he will be also considered as a supplier. Next. So with this I will conclude first lesson. Thank you students. My request is please log on to our website castuff.in and also please subscribe our YouTube channel. Thank you very much.